మాట్లాడుతూ ఇదే అంశం పైన మనతో పాటు మన కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. సో పూణేలో కానీ, లక్నోలో కానీ, అమృత్సర్లో, బెంగళూరులో, హైదరాబాద్లో, సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో, సో మెయిన్ పవర్ సెంటర్స్లో కాక్రోచ్ పార్టీ వాళ్ళ నిరసన చర్యలు చేపడుతున్నాయి. సో దీనికి కొంత ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కానీ, లేదంటే కొంతమంది సినీ సెలబ్రిటీలు కానీ, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అధికారం కోల్పోయినటువంటి వీళ్ళందరి మద్దతు కూడా వస్తుంది. సో కాక్రోచ్ పార్టీ భవిష్యత్తులో రాజకీయ పార్టీగా వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదంటే రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉందా? శ్రీకాంత్ గారు, ప్రస్తుతానికి కాక్రోచ్ పార్టీ పేరుకి పార్టీ అని ఉన్నప్పటికీ అది భౌతికంగా ఒక రాజకీయ పార్టీగా ఇంకా నమోదు కాలేదు. ఆన్లైన్ ఉద్యమంగానే ఉన్నది. ఆన్లైన్ ఉద్యమంగా ఉండి వివిధ సమస్యల మీద అది స్పందించినటువంటి తీరు ఇప్పటికే అసంతృప్తికి లోనైనటువంటి యువతను ఆకర్షిస్తున్నది అనేది ఒక వాస్తవం. వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి హైదరాబాద్ లాంటి చోట్ల జరిగినటువంటి సభలు కావచ్చు, ఇవన్నీ కూడా యూత్ లో ఉన్నటువంటి అసంతృప్తిని వెల్లడి చేస్తున్నాయి. అయితే దీనికి సరైనటువంటి ఒక సంఘటిత రూపం, అంటే దీనికనే కాదు, ఏ అసంతృప్తికైనా ఒక సంఘటిత రూపం ఇచ్చినప్పుడే అది సరైనటువంటి ఫలితాలను సాధిస్తుంది. మరి ఇప్పుడు ఈ ప్రారంభమైనటువంటి ఈ జీ జనరేషన్ ఏ విధమైనటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు పరీక్షలు ఫలితాలు వెలువడుతున్నటువంటి ఈ సమయంలో జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. అవి మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని అని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే, మిడిల్ క్లాసు లేదా అప్పర్ మిడిల్ క్లాసు, కొంతమేరకు లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులందరినీ కూడా ప్రభావితం చేసినటువంటి అంశాలు. అందువల్ల వీటికి ఏ విధమైనటువంటి నిర్దిష్ట రూపం వస్తుంది అనే దాన్ని బట్టి ఉంటది. లేకపోయేట్లయితే పాల పొంగులాగా ఇది మళ్ళా వెనక్కి పట్టేటువంటి అవకాశాలను కూడా మనం తోసిపుచ్చలేదు. కానీ మరి దీని వెనకాల ఉన్నటువంటి యూత్ ఏ విధమైనటువంటి నిర్దిష్ట రూపం తీసుకుంటారు అనేది మనం చూడాలి. సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే త్వరలో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఐ థింక్ సో పంజాబ్లో కూడా ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అక్కడ ప్రభుత్వం మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. అటు ఉత్తరప్రదేశ్లో కూడా త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. సో వీటితో పాటు మణిపూర్ కానీ, లేదంటే అఫ్కోర్స్ ఉత్తరాఖండ్, చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి 2027 చూసుకుంటే కనుక. ఈ ఎన్నికల పైన కాక్రోచ్ పార్టీ ప్రభావం ఉండేటువంటి అవకాశం లేకపోలేదా? అంటే గతంలో అంటే ఎవరు రాజీనామా చేసినటువంటి సందర్భాలు లేవు. విద్యాశాఖ మంత్రులు, లేదంటే అఫ్కోర్స్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చెప్పడమా, వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించుకొని రాజీనామా చేయించడమా తప్పే అట్లాంటివి ఏం లేవు. బట్ అట్లాంటి ఉదంతాలు ఈ మధ్యకాలంలో ఎక్కడ వినిపించలేదు, కనిపించలేదు కూడా. ఈ ఎన్నికల టైంలో ఇదే కాక్రోచ్ పార్టీ ఇవే ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తే ప్రభుత్వం ఏమైనా తలదించేటువంటి అవకాశం ఉంటుందా? నిర్ణయాలు ఏమైనా మార్చే ఛాన్స్ ఉంటుందా? ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ను ఈ ఉద్యమం ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు రాజీనామా చేయలేదు, చేసేందుకు వాళ్ళు సుముఖంగా లేరు. అందువల్ల రాబోయే రోజుల్లో వెంటనే చేసుంటే అది ఒక పద్ధతి. ఇంత జరిగిన తర్వాత కొద్ది రోజులు ఆలస్యంగా కనుక చేసేట్లయితే అది ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఒత్తిడికి నిదర్శనంగా భావించే అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని మరి బీజేపీ ప్రతిపక్షాలకి లేదా యూత్కి ఇస్తుందా అనేటువంటిది సమస్య. ఏదైతే అది అయింది, నిండా మునిగిన వాడికి ఇంకా చలేమిటి అనేటువంటి ఒక తెగింపుతో కనుక బీజేపీ ఉండేట్లయితే ఈ రాజీనామా అనేటువంటిది అసలు ఎజెండాలోనే ఉండదు అనేది కూడా నా అభిప్రాయం. అయితే మీరు చెప్పినట్టుగా వచ్చే ఏడాది జరిగేటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ ఇవన్నీ కూడా ఉన్నాయి.